ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముందడుగు పడబోతుంది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు ఇవాళ శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయబోతున్నారు. మారిటైమ్ షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ సెంటర్ను అభివృద్ధి చేయబోతోంది సంస్థ. మొత్తం 60 కోట్ల పెట్టుబడితో సాగర్ డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సాయంత్రం 4 గంటలకు మంత్రి లోకేష్ జువ్వలదిన్నెకు చేరుకుంటారు. సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేసి తిరిగి 5:30 అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, సంధ్య, ఈరోజు నెల్లూరులో మా మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఆయన 12:45 రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆయన రోడ్డు మార్గాన నెల్లూరు జిల్లాకు ప్రవేశిస్తారు. అక్కడ ప్రవేశించిన తర్వాత 3:45 నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ బోగోలు మండలంలోని కప్రాల తిప్ప, అదేవిధంగా బిట్రగుంట దగ్గర నారా లోకేష్కు స్థానిక ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత 3:45 నుంచి 4 గంటలకు జువ్వలదిన్నె గ్రామానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ సుమారుగా 5:30 వరకు అక్కడే ఉంటారు. 4 గంటలకు అక్కడ జువ్వలదిన్నె షిప్ యార్డ్కి చేరుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు కానున్న సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేయనున్నాడు. ఆ తర్వాత అక్కడ 1:30 గంట పాటు ఉంటారు కాబట్టి ఆ పరిశ్రమకు సంబంధించిన వివరాలు, అదే అనేక విషయాలను కూడా ఆ సంస్థ ప్రతినిధులతోనూ అక్కడున్న సిబ్బందితోనూ మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అలాగే కేవలం ఇది ప్రైవేటు కార్యక్రమం కాబట్టి అతి కొద్ది మంది నాయకులు మాత్రమే లోపలికి అనుమతించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా నారా లోకేష్ వెంట ఉంటారు. వాళ్ళతో కూడా కొంతసేపు మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 5:30 గంటలకు అక్కడి నుంచి ఆయన తిరిగి విజయవాడకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ పర్యటన ఉండడంతో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమై అన్ని ఏర్పాట్లను పటిష్ట ఏర్పాట్లు చేసింది. మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.